అందరికీ శనార్థి యాదవుల పూజారులందరికీ శనార్థి. నా పేరు చిట్టవేణి వెంకటేశం కానుకున్నది. యాదవ ఒగ్గు పూజారులని కించపరచడానికి కుర్మలు వేసిన ఎత్తుగడ. అయితే ఈ జూపెల్లి కృష్ణారావు ఇచ్చిండ్రు, చెప్పిపించిండ్రు. అది యాదవుల ఒగ్గు పూజారిని కుర్మలు మాదంటారు. మా యాదవుల పుట్టుకెక్కడికి వెళ్ళినది, ఎక్కడి నుండి వచ్చింది? అయోధ్య నగరం యమనేశ్వరుడి కాడికి వెళ్ళింది. మిగతా చెబుతలేను. యమనేశ్వరుడు కొడుకు మాందాత కొడుకు పురుడు కొడుకు త్రిశంకుడు కుమారుడు అర్చంద్రుడు కొడుకు లోహితాక్షుడు కుమారుడు భగీరథుడు కుమారుడు అయ్యమారాజు కుమారుడు రఘుమారాజు కుమారుడు దశరథుడు కన్న కుమారుడు శ్రీరాముడు కుమారుడు లవకుశులు కన్న కుమారుడు వేణుగోపాల్ కుమారుడు సురసేనుడు కన్న కుమారుడు వసుదేవుడు కన్న కుమారుడు కృష్ణమూర్తి కొడుకు కుష్టి కొడుకు వికుష్టి కన్న కుమారుడు వేయాదిరాజు కన్న కుమారుడు అమృతగిరిరాజు కుమారుడు ఆవుల గంగురాజు కుమారుడు ఆవుల ఒల్లరాజు కులసతి ఒల్లంబి కన్న 5 వంశపుత్రుడు. పంచపాండవుల వంటి భక్తి గలవారు అంచెదము 5 అన్నదమ్ములు. సింహాద్రి పెద్దన్న శిశు ఎలనోక తమ్ముడు నన్నోక ధనయుండుగా వరగుణ సంపన్నుడు వంశీస్తారు. బోయుడు జన్మించే పోలు రాజేంద్రుడు. బాగోప జన్మించింది బాలకుమారక్క. అక్కడి నుండి ఇక్కడ దాకా యాదవ సంతతి ఇట్లుంటే కుర్మల్లాచిగా మాది మా తిరుపతి జిల్లా సన్నిధి గుళ్ళ యాదవులే తలుపు తీస్తారు. వాళ్ళదే పూజ ఫస్ట్. శ్రీశైలం పూజ మాదే ఫస్ట్. కుమరెల్లి మాదే పూజ ఫస్ట్. ఎక్కడ గొడ్డలి కృష్ణుడికి గొడ్డలు ఇచ్చిన కాడికి వెళ్ళి మాదే ఉన్నది. వీళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? వీళ్ళు మాదాని అంటే జీపల్లి కృష్ణారావు కుర్మలది మా కులదైవం బీరప్ప దేవుడు కులదైవం వాళ్ళది, వాళ్ళు గొలవాలి. మల్లన్న దేవుడు వాళ్ళది ఎట్లా అవుతుంది? కేతమ్మ మా ఇంటికి వచ్చిండు, ఏడుగు వచ్చిండు, తాగిండు, తిన్నాడు, మేమేం పెట్టినా తిన్నాడు, మా మంద కాసిండు, ఏడుగొడ్డు కూడా గిలగొడ్డు మంద చేస్తే బోనాలు పంపించిండు, మా ఒగ్గోళ్ళని పూజారులను నియమించిండు. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వీళ్ళని ఇంట్లోకి రానియాల కుర్మ గొర్రె కత్తిరిస్తే బయట గొర్రె కత్తిరిచ్చింది. వాళ్ళు ఎప్పుడు వచ్చింది? పట్నాలు ఎన్నడుతుంది చెప్తాను. సంఘము యాదవ ఒగ్గు ఇల్లాలు ఎందుకు దూరం అని కళాకారుల బృందం అని పెట్టుకొని సంఘం వేసి సాల్వలు కట్టిన తర్వాత ఇక మీళ్ళకి వచ్చినాక మళ్ళీ ఇచ్చిన అంత ఆగమాగం చేసి ఆగం పట్టిస్తారా వీళ్ళు? యాదవే వాళ్ళు కుర్మలు, వాళ్ళు బీరన్న కులదైవం వాళ్ళది. చెప్పింది అది కరెక్ట్ మాట. యాదవ్ది మల్లన్న దేవుడు. బండారు తెచ్చింది మల్లన్న, ఇచ్చింది మల్లన్న, చేసేది మేము చావు. పట్నాలు ఏం చేసి మాతోటి వేయించుకున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చి పట్నాలు వేసి మాదని అంటే మంత్రులకు గర్వంగానే అయిపోయింది. మంత్రులు ఒప్పుకుంటే యాదవ్ లేడో వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చింది? ఈ పాతాళ గంగల చంద్రగుప్త మహారాజు ఆయన పచ్చబండ ఎవరి మల్లిగదేవి ఎట్లా వచ్చింది? ఆ కథ అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పోలరాజు కథ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పెద్దిరాజు కథ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మా మాట తీసుకోవాలి, వాళ్ళ మాట ఎంతో తీసుకోవాలి. మాకు మేము చేసడానికి ఎక్కడికైనా సిద్ధం అవుతాం. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్.